కూసింత లాఫింగ్, కూసింత థ్రిల్లింగ్, ఇంకా కాస్త ఎంగేజింగ్ కలగలిస్తే ఎలా ఉంటుందో సిరీస్ అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఒక సిరీస్ గురించి మీకు ఇప్పుడు నేను చెప్పాలి. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నంబర్ 1 మనం మాట్లాడుకోవాల్సింది పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి. 6 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన బాడీ, చురుకైన చూపు, పదునైన మాటలు, వీటన్నింటిని మించి ఫ్యాంటాబ్యులస్ గా అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగి ఉండాలి. బట్ అర్మాన్ మిస్త్రీలో తెలివితేటలు తప్ప ఇంకేవి ఉండవు. పైగా ఓసిడి అయినా కూడా థ్రిల్ పంచుతాడు, నవ్వులు పోయిస్తాడు. ఒక్క ఎపిసోడ్ చూడడం మొదలు పెడితే మొత్తం సిరీస్ చూసేలా ఆసక్తిని కలిగించేస్తాడు మిస్త్రీ. సో నంబర్ 2, అర్మాన్ మిస్త్రీ పోలీస్ ఆఫీసర్. భార్య చనిపోయిన తర్వాత మానసికంగా ఇబ్బంది, ఓసిడి వచ్చేస్తుంది. షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా ఆలోచిస్తాడు. ఫిట్నెస్ వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరే అవకాశం ఉందంటారు. ఇంకా అలాంటి వాడు వీటన్నిటిని అధిగమించి భార్య కేసుతో పాటు తనకొచ్చినటువంటి కేసుని ఎలా పరిష్కరించగలిగాడు అనేటువంటి వివరాలు తెలుసుకోవాలంటే మిస్త్రీ చూసేయాల్సిందే. నంబర్ 3, సిఐడి తెలుసు మనకి, మాంక్ కూడా తెలుసు, విశేషమైనటువంటి ప్రేక్షకాదరణ అందుకున్నటువంటిది. సో ఇండియన్ వర్జన్ అని చెప్పాలి వాటికి ఈ మిస్త్రీ అనమాట. క్రైమ్ చుట్టూ కథా కథనాలు సాగదీయకుండా, అదే టైంలో ఏమాత్రం థ్రిల్ మిస్ అవ్వకుండా తక్కువ నడువుతో మిస్త్రీ అద్భుతంగా రిషబ్ సేద్ తెరకెక్కించారనమాట. సో ఫైనలీ చెప్పాలంటే కనుక రామ్ కుమార్ పర్ఫార్మెన్స్, కథా కథనాలు నిడివి, ఒకవేళ సినిమాటిక్ లిబర్టీ కొన్ని సీన్స్ లో తీసుకున్నప్పటికీ కూడా ఓకే అనిపిస్తుంది. బికాస్ మిస్టరీ ఇస్ ఆల్ అబౌట్ లాఫింగ్, థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ అనమాట. కాబట్టి చూసేయండి, ఎంజాయ్ చేసేయండి.